పెద్దలందరికీ నమస్కారాలండి. నాకంత అనుభవం లేదు కానీ ఏదో చెయ్యాలి, సంఘానికి ఏదో డెవలప్ చేయాలన్న కోరిక అయితే ఉంది. దీనికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా మన పెద్దవాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే 2020లో స్థాపించారు మన సంఘాన్ని. అంతకుముందు కూడా మన చాకలోళ్ళు అందరూ ఉన్నారు కానీ ఇంత బలము, ఇంత బాధ్యత ఎవరికి లేదు. ముఖ్యంగా వాళ్ళ కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి సంఘాన్ని స్థాపించినందుకు. దీని తర్వాత 5 సంవత్సరాలు కూడా పరిపాలించారు, మంచిగానే పరిపాలించారు కానీ సపోర్ట్ లేదు. అంటే ఒక మీటింగ్ పెట్టినా అందరం వెళ్ళాలి బాధ్యతగా, అందరూ కలిసి కట్టుకున్న ఉండి ఎవరికి సపోర్ట్ లేదు. మోటివేట్ చేసిన వాళ్ళు కూడా తక్కువ మంది అయిపోయారు. ఒకసారిగా వాళ్ళు దిగి బాబు కుర్రోళ్ళకి సపోర్ట్ చేసి మీరు నించోండి వాళ్ళే చెప్పారు. వాళ్ళే మనకి ఈరోజుకి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడం కూడా కారణం వాళ్ళే. ఎందుకంటే మనం అందరం కలిసి వెళ్ళాలి అనే బాధ్యతలు మాకు అప్పగించారు. మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా చెప్పేస్తున్నాం, ఇలాగా ఏ ప్రోగ్రామ్ అయినా, అది ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉందాం, కలిసి వెళ్దాం అని చెప్పి. మన భాస్కర్ అనే రిటైర్మెంట్ అయిన ఫంక్షన్ మాకు తెలిసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి చెప్దాం అనుకుంటే టైం వీలవ్వలేదు. అయితే శివన్య నేను ఇప్పుడు కూడా పర్సనల్గా డిస్కస్ చేసాం, అనే ఏదైనా చేద్దాం, ఆయనకి మనం ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఆయనకి బలవంతంగా ఒప్పించాం. ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రాం ఏమొద్దు బాబు, నా వల్ల ఏమైనా సాయం చేయమంటే చేస్తాను కానీ ఈ ప్రోగ్రాం ఏమొద్దని మరీ చెప్పారు. మేము బలవంతంగా ఆయన్ని లేదండి చెయ్యాలి, మనం మీ ద్వారా అందరికీ తెలియాలని చెప్పి నమ్మకంతో ఇంకా ముందుకు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన ఈ పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అందరం వచ్చేసరికి ఏం మాటలు రావట్లేదు. అంతేనండి, నమస్కారం. అలాగే